ఏయ్ అది అలాగే వెనక్కే పెట్టేయి. అది అలాగే వెనక్కే పెట్టేయి. సరే చూసుకుంటాలే. మాయా అంత రెడీగా? చౌహాన్ అరేంజ్మెంట్స్ అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి. పూల్ నీళ్ళు స్నాక్స్ రెడీగా ఉన్నాయి. థ్యాంక్ గాడ్. నువ్వు లేకపోతే నేను ఏం చేసేవాడిని అర్థం కావట్లేదు. నో ప్రాబ్లం. సరే కెమెరాస్ సోనాలి సరే కెమెరా పొజిషన్స్ ఫిక్స్ చేస్తారా? అసలు ఎక్కడ ఉన్నాయి? yes అన్ని సిద్ధంగా ఉన్నాయి. ఈ క్రెయిన్ లో ఒక కెమెరా పెట్టాం. మరి రెండోది? ఇక్కడ ఒక స్టడీ కెమెరా ఉంది, ఇంకొకటి స్టాండ్ బై లో ఉంది. ఆ కెమికల్ ప్లాట్ఫామ్ లో పోస్తారా? ఓ జాన్, ఆ పని నేను ఎప్పుడు పూర్తి చేసేసాను. అది వేసి 6 గంట అవుతుంది. అరే మరి ఇన్ఫార్మ్ చేయొచ్చు కదా, ఎవరు ఆ కెమికల్ దగ్గరికి వెళ్ళకూడదు, అది అపాయకరమైందని. అప్పుడే సేఫ్ గా ఉంటారు కదా. చౌహాన్ సరే శాంసంగ్ కి ఇన్ఫార్మ్ చేసి వాడు సరిగ్గా 2 గంటలకు వాడు స్టంట్ ని స్టార్ట్ చేసి తీరాలి. అనుమానకు జీ సరిగ్గా 1 గంటన్నరకు వచ్చేస్తారు. ఆ తర్వాత నీతో కాస్త మాట్లాడాలి, వస్తావా? శృతి ప్లీజ్, నేను చాలా బిజీగా ఉన్నాను. కెన్ యు టాక్ లేటర్? చౌహాన్ ప్లీజ్, ఇట్స్ అర్జెంట్. నేను ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి, అది ఇప్పుడే. ఓకే గర్ల్స్, యు లీవ్. సరేరా. చౌహాన్ చెప్పు. నేను నీతో చెప్పాను కదా, శాంసంగ్ ఈ స్టంట్ చేయకుండా ఏదో ఒకటి చేయమని నీతో చెప్పాను కదా. చెప్పాను, వాడికి చాలాసార్లు చెప్పాను. కానీ నీకే తెలుసు కదా, శాంసంగ్ ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాడంటే భగవంతుడే చెప్పినా కూడా అందులోంచి రాడని బయటికి. చౌహాన్ నాకు చాలా భయంగా ఉంది. ఈ స్టంట్ చాలా ప్రమాదమైనది. అది కాకుండా 30 feet నుంచి వాటర్ లో దూకాలంటే, అది కూడా నిప్పుతోని. క్యూనో వాటర్. ఒక్క నిమిషం ఆగు, నేను ఇప్పుడు వస్తాను. చౌహాన్ రే మీరేం చేస్తున్నారు? వెంటనే కింద దింపండి. సార్ బ్యానర్ పెడుతున్నాం, ఏమైంది? ఈ బ్యానర్ పైన కట్టమని చెప్పి ఎవరు చెప్పారు? నేనే చెప్పాను, నేనే. వై డూ హ్యావ్ ఎనీ ప్రాబ్లం? నీకేంటి ఇబ్బంది చెప్పు. సార్ నాకేం ప్రాబ్లం సార్? ప్రాబ్లం ఉండకూడదు, బికాస్ యూ నో నథింగ్. ఈ బ్యానర్ కోసం మనకి స్పాన్సర్స్ 2 కోట్లు ఇస్తారు. యు నో వాట్ ఈస్ 2 crores? అవును శాంసంగ్, కానీ ఈ బ్యానర్ నీ స్టంట్ కి మధ్యలో రాదా? వాట్ ఈస్ రబ్బీస్ ఆర్ యూ టాకింగ్? నా పేరు శాంసంగ్. శాంసంగ్ అందరికంటే ప్రతిభ గలవాణ్ణి, అందరికంటే ధైర్యవంతుణ్ణి, అందరికంటే చాలా గొప్పవాణ్ణి. ఈ బ్యానర్ గురించి నాకు ఎలాంటి దిగులు లేదు. శాంసంగ్ నీ బుర్రెన్న పాడైపోయిందా ఏంటి? ఇది చాలా ప్రమాదకరమైన స్టంట్. అది ఈ బ్యానర్ తో ఇంకా చాలా ప్రమాదకరంగా ఉంటుంది. నీ ఆలోచనని కుప్పలో పడేవే. షట్ యువర్ మౌత్. ఎప్పుడు బాగుతూ ఉంటావు. ఏం చేయాలో నాకు తెలుసు. ఓకే? కానీ శాంసంగ్ డు నాట్ ఇంటర్ఫియర్. ఓ గాడ్. Come on, Samson. You can do it. You can do it, Samson. నీలో ఉన్న ప్రతిభని బయటపెట్టు. దానివల్ల అన్ను మాలికి మాత్రమే కాదు, ఈ ప్రపంచం మొత్తం అవాక్కైపోవాలి. Come on. హలో, ఇప్పుడు అక్కడ ఎలా జరుగుతోంది? బాగున్నావా? సరే, నేను ఇక్కడికి ఒక ఈవెంట్ కోసం వచ్చాను. లేదు, ఇది చాలా ముఖ్యమైన పని. సరే, నువ్వు లాజిక్లో పని చేస్తున్నావా? అగర్వాల్ నెంబర్ని అక్కడ సేవ్ చేసి పెట్టు. గంటలో నా పని పూర్తయిపోతుంది. ఈవెంట్ గంటలో అయిపోగానే నేను అక్కడికి వచ్చేస్తాను. ఓకే, గుడ్ లక్. హాయ్. హలో సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. హాయ్ సార్. నేను ఇక్కడికి వచ్చినందుకు సంతోషంగా ఉంది. హలో, ఎలా ఉన్నారు? సార్ ఈ బొకే తీసుకోండి. థ్యాంక్ యూ. ఫ్లవర్స్ ఇస్తున్నారు. మీ పేరేంటి? అంజలి సార్. నైస్ టు మీట్ యు అంజలి. మీ పేరేంటి? చౌహాన్ సార్. ముందు మీ పేరే అడుగుండాల్సింది. తను అడగడానికి కారణం తను నాకు ఫ్లవర్స్ ఇచ్చారు. అదే మీరిచ్చుంటే మిమ్మల్ని అడుగుండేవాడిని. సరే, ఈవెంట్ ఇక్కడ ఇంకెక్కడైనా? నో సార్, నియర్ ద పూల్. ఓ, ఇక్కడేనా? yes sir. సరే, ఇక్కడ ప్రదర్శన ఇవ్వబోతుంది ఎవరు? సార్ అదిగో అక్కడ ఉన్నారు సార్. ఆయనే సార్, శాంసంగ్. ఇతనేనా? యా. హలో అను సార్. హలో అను సార్, థ్యాంక్ యూ సో మచ్. నాకు చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది.
సార్ మీకు ఈ విషయం తెలీదు. మీరు ఇక్కడికి వచ్చినందుకు నాలాంటి వాళ్ళకి ఎంత గర్వంగా ఉంటుందో తెలుసా, ఎంత ఇంప్రెసివ్ గా ఉంటుందో తెలుసా, చెప్పడానికి మాటలేవు. ఉంది శాంసన్, ఎలాగో అడుగు. చెప్పండి సార్. నేనొక కళాకారుని శాంసన్, నువ్వు కూడా కళాకారుడివి. రైట్ సార్. కాబట్టి నాకు తెలుసు ఒక కళాకారుడు ఎలాంటి ప్రదర్శన ఇచ్చినా గానీ అతను ఎంత మనసు పెట్టి చేస్తాడో అని. ఈ రోజు నాకేం తెలిసిందంటే ఈ రోజు నువ్వు ఒక అద్భుతమైన స్టంట్ చేయబోతున్నావట కదా. ఆ స్టంట్ ఎంత ముఖ్యమైందో కూడా నాకు తెలుసు. నీ లైఫ్ కి, నీ కెరియర్ కి, నీ ఫ్యూచర్ కి. ఇంకో ముఖ్యమైన విషయం చెప్తున్నాను, నువ్వు చేసేటటువంటి ఈ స్టంట్ నాకు నచ్చినట్టు చేసావంటే నేను నిన్ను నా ఎంటర్టైన్మెంట్ షోకి తీసుకువెళ్తాను, నీ ప్రతిభని అందరికి తెలిసేలా చేస్తాను. రియలీ సార్, ఈ రోజు నేను మీకు మాటేస్తున్నాను సార్. ఈ రోజు మీ ముందు నా సాటిని బయటపడతాను చూడండి సార్. ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా అవాక్కైపోతారు సార్. అండ్ వన్ మోర్ థింగ్ సార్, నేను చేయబోయే ఈ స్టంట్ ని కళ్ళకి గంతలు కట్టుకొని చేస్తాను సార్. ఎస్ సార్. డోంట్ డూ దట్ శాంసన్, డోంట్ టేక్ ఎనీ రిస్క్. ఎందుకంటే ఐ బిలీవ్ ప్రాణం చాలా చాలా ముఖ్యం. కాబట్టి ఎలాంటి రిస్క్ చేయొద్దు. నువ్వు చేయాల్సిన స్టంట్ మాత్రం చెయ్యి, అది చాలు. నువ్వు గంతలు కట్టుకోవలసిన అవసరం లేదు. సార్ మీరా మాట్లాడుతున్నారు? సార్ మీకు బాగా తెలుసు ఒక కళాకారుడి ప్రాణం ఆ కళలోనే ఉందని. కళ లేకపోతే ప్రాణం లేదు సార్. కానీ ప్రాణం ఉంటే ఈ ప్రపంచం ఉంటుంది కదా, ప్రాణమే లేకపోతే ఇంకేముంటుంది? బట్ సార్, నువ్వు ఇలాంటి రిస్క్ తీసుకోవడం నాకు ఇష్టం లేదు. ఏమైనా జరగచ్చు, నువ్వు ఎటువంటి రిస్క్ తీసుకోనని నాకు మాట. సార్ యూ డోంట్ వరీ, సామ్సంగ్ కెన్ డూ ఇట్. ఇదే నీకు ఇష్టమంటే సరే, ఓకే, నేనేం చెప్పను. ఆల్ ద బెస్ట్. థాంక్యూ వెరీ మచ్ సార్. నేను ఖచ్చితంగా చేస్తాను సార్. ఐ నో దట్. ఎక్కడికి వెళ్ళాలి? సార్ అక్కడే. ఇటువైపా? యా. అక్కడంతా రెడీనా? ఎస్ సార్. ఓకే శాంసన్. థాంక్యూ సార్. శాంసన్ ప్లీజ్, నువ్వేం చేస్తున్నావు? మనం ముందు ఇలా డిసైడే అవ్వలేదు. నా విషయంలో అనవసరంగా జోక్యం చేసుకోక ప్లీజ్. టుడేస్ మై డే, ఐ ప్రూవ్ దట్. శాంసన్ లిసన్, శాంసన్. శాంసన్, నువ్వు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నావు. శాంసన్, నువ్వు చాలా హ్యాండ్సమ్. పొరపాటు చేయకు, ఇక్కడ ఎవ్వరూ ఉండరు. నీకు ర్యాన్సమ్ ఇవ్వడానికి ఇక్కడ అసలు ఎవ్వరూ ఉండరు. జాగ్రత్తగా వెళ్ళు. థాంక్యూ సార్. ఆల్ ద బెస్ట్. థాంక్యూ. జోహాన్, నన్ను అక్కడ వరకు తీసుకెళ్ళు. Come on, Samson. Come on, Samson. Come on, Samson. కెమెరాలో షాక్ వచ్చింది. తనకు అక్కడ షాక్ కొట్టింది, ఇక్కడేమో వీడు కనబడడం లేదు. ఏమైంది? ఏం జరుగుతుంది? వాట్స్ హ్యాపెనింగ్ హియర్? ఐ కాంట్ అండర్స్టాండ్. పదండి అక్కడికి వెళ్ళి చూద్దాం. ఎక్కడ తను? దీని మీదకే కదా ఎక్కాడు. మనందరం చూస్తుండగానే ఎక్కాడు. ఇప్పుడు ఏమైపోయాడు? నాకిది విచిత్రంగా అనిపిస్తోంది. ఇదేమన్నా మీ కొత్త ఆట ఏంటి? లేదంటే అందరూ కలిసి డ్రామాలు ఆడుతున్నారా? నాకెందుకు మీ అందరి మీద అనుమానం కలుగుతోంది. తను ఇక్కడే ఉన్నాడు, ఇంతలో ఏమైపోయాడు? అసలు ఏం జరుగుతుంది? స్టంట్ లో ఒక పార్ట్. నో, ఐ డోంట్ ట్రస్ట్ యూ. ఇప్పుడే నేను బ్యానర్ దగ్గర చూశాను, ఇంతలోనే మాయమైపోయాడు. నేను సిఐడికి కాల్ చేస్తున్నాను, వెంటనే కాల్ చేస్తున్నాను. హలో సిఐడి, మీరు వెంటనే బయలుదేరండి. నేను నా లొకేషన్ పంపిస్తున్నాను. ఇక్కడ ఎమర్జెన్సీ.
ఈ బ్యానర్ వెనక్కి వెళ్ళిన తర్వాత కనిపించకుండా పోయాడంటున్నారా? అంటే సార్ మేము టవర్ దగ్గరికి వెళ్తున్నప్పుడు అక్కడ అసలు ఎవరూ కనిపించలేదు సార్. శాంసన్ అక్కడి నుంచి మాయమైపోయాడు. తను అక్కడ లేడు. ఏమైపోయాడు మాకు అర్థం కాలేదు సార్. అలాగా? శాంసంగ్ ఇక్కడి నుంచి ఇలా పైకెళ్ళాడు. ఆ తర్వాత బ్యానర్ దగ్గరికి వెళ్ళి మాయమైపోయాడు. ఇప్పుడు జరిగిందంతా కూడా ఆ బ్యానర్ దగ్గరే జరిగినట్టుంది. కానీ సార్ ఈ బ్యానర్ ఒక్కించే ఉంది. ఈ పక్కన కూడా ఓపెన్లోనే కదా ఉంది. ఈ బ్యానర్ నుంచి మాయమవడం చాలా విచిత్రం. ఒకవేళ శాంసన్ భయపడి ఉండొచ్చు. ఈ స్టంట్ చేయకూడదని నిర్ణయించుండొచ్చు. అందుకే పారిపోయాడు. ఏంటి ఫ్రెడీ, ఒకవేళ ఇక్కడి నుంచి భయపడి పారిపోయి ఉంటే ఎలా పారిపోయి ఉంటాడు? తన చుట్టూ ఇంతమంది ఆడియన్స్ ఉన్నారుగా, ఎవరికి తెలియకుండా ఎలా వెళ్తాడు? అవును సార్, ఇక్కడి నుంచి పారిపోవడం కుదరదు. పైన 4 వైపు ఓపెన్గానే ఉంది సార్. ఈ శాంసన్ మాయమైన విషయం చాలా విచిత్రంగా ఉంది సార్. మాయమైపోవడమా? ఒకవేళ అతను స్టంట్ చేయడానికి బదులుగా మ్యాజిక్ చేయాలనుకున్నాడా ఏంటి? నీకేమైనా తెలుసమ్మా? లేదు సార్, శాంసంగ్ సార్ ఓ స్టంట్ ఆర్టిస్ట్, మెజిషియన్ కాదు. అను సార్, శాంసంగ్ మాయమైపోవడానికి ముందు లేదా ఆ తర్వాత విచిత్రమైన విషయాలు ఏమైనా జరిగాయా? ఒక చిన్న శబ్దం వినబడింది. మెటల్ మీద ఏదైనా చిన్న వస్తువు పడితే టమ్ అని శబ్దం వస్తుంది కదా, అలాంటి చిన్న శబ్దం వినిపించింది. ఇంకా ఎవరో అరిచిన శబ్దము వినబడింది. ఆ తర్వాత నాకు ఇది కూడా గుర్తుంది. ఐ థింక్ నేను కూడా అదే విన్నాను, బట్ ఐఎమ్ నాట్ షూర్. అంత పెద్ద శబ్దం వచ్చింది, అంత గందరగోళం. అది అరుపా లేదా అనేది లిటిల్ బిట్ అనుమానం. చిన్న కన్ఫ్యూజన్లో ఉన్నాను. అరిచే శబ్దం ఇంకా మెటల్ సౌండ్. శాంసంగ్ మాయమైపోయిన తర్వాత ఇక్కడి నుంచి ఎవరు బయటికి వెళ్ళలేదుగా? నో సార్, మీరు చెప్పినట్టుగానే గేట్లని మూసేసాం సార్. ఇక్కడ నుంచి ఎవరు బయటికి వెళ్ళలేదు సార్. అభిజిత్ సార్, 4 గంటలకి నాకు రికార్డింగ్ ఉంది, ప్లీజ్. నేను ఇప్పుడు బయలుదేరాలి సార్. నేను ఇక్కడికి రావడం ఇలా జరుగుతుందని నేను అసలు అనుకోలేదు. అక్కడ రికార్డింగ్లో నా కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. నేను బయలుదేరుతాను. ఓకే అను సార్, మీరు బయలుదేరచ్చు. కానీ ఒక్క విషయం, మాకేమైనా తెలియాలంటే మిమ్మల్ని అడుగుతాం సార్. ఖచ్చితంగా ఈ దేశం సేవ కోసం నేను ఎప్పుడూ మీకు సహకరిస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రక్తం సార్, ఇక్కడ రక్తం పడి ఉంది. బ్యానర్ కింద ఇటువైపు. కెమెరాలో చూపించు. ఎస్ సార్. రక్తం ఎక్కువగా ఏం లేదు, అక్కడే ఉంది, ఇక్కడెక్కడా లేదు. ఒకవేళ ఈ రక్తం శాంసంగ్ దా? సార్ ఆ బ్యానర్ మీద ఉన్న రక్తపు మరకలు ఆ క్రూ మెంబర్దే అయ్యుంటుంది. క్రూ మెంబర్ దా? ఎవరు? సార్, ఒక అబ్బాయి బ్యానర్ కడుతున్నప్పుడు కింద పడిపోయాడు. వాడిదే ఉంటుంది. అతన్ని పిలిపించండి. సార్ ఆయన ఇంటికి పంపించాం రెస్ట్ తీసుకోమని. అతని అడ్రస్ మాకు కావాలి. ఓకే షూర్ సార్. శాంసన్ అతను ఒంటరిగా ఉంటున్నారా లేకపోతే అతనికి ఫ్యామిలీ ఉందా? లేదు సార్, శాంసంగ్ కి పెళ్ళయింది. ఇంకా తన భార్య శృతి ఇక్కడే ఎక్కడో ఉంటుంటుంది. అవునా? పిలవండి. లేదు సార్, శృతి ఇక్కడ లేరు. చివరిగా అతనిని ఎప్పుడు చూశారు? సార్, మీరు వచ్చేదాకా ఆమె ఇక్కడే ఉండింది సార్. అవుంది. మనం రాగానే తను వెళ్ళిపోయిందా? కరెక్ట్గానే చేసింది. సోలంకి, ఆ రక్తం శాంసంగ్ దా టీనుదా? యాక్చువల్గా ఈ రక్తం శాంసంగ్దే. శాంసంగ్ దా? అయితే శాంసంగ్కి టవర్లో గాయం ఏర్పడింది మాయమవడానికి ముందు. హా, కానీ ఈ హత్యను చూస్తే నాకెందుకో వినోదంగా అనిపిస్తుంది. కన్ఫ్యూషన్గా ఉంది. శాంసన్కి అసలు గాయాలు కూడా ఏమీ లేవు. సార్
పూర్వే. సార్, శాంసంగ్ భార్య శృతి గురించి ఏమీ తెలియలేదు. తను ఇంటికి తిరిగి వెళ్ళలేదు, ఫోను తీయలేదు. శృతి గురించి తెలియలేదా? ఒకవేళ శాంసంగ్ కనిపించకుండా పోవడానికి శృతికి ఏదైనా సంబంధం ఉంటుందా? సార్, ఆ, నేను ఒక విషయం చెప్పాలనుకున్నాను. చెప్పు. పడిపోయిన తర్వాత నేను రెస్ట్లో ఉన్నప్పుడు నేను ఏం చూశానంటే, ఆయన అనుమాలిక్ కాదు, నన్ను విజయం వెతుక్కుంటూ వచ్చింది. తలుపు తడుతోంది. చెప్పు. నువ్వా? నువ్విక్కడేం చేస్తున్నావు? శాంసంగ్ చూస్తే ఏమవుతుందో నీకు తెలుసు కదా. నువ్వేం బాధపడమాక, నేను అన్ని ఏర్పాట్లు చేశాను. నీకు తెలుసు కదా నువ్వేం చేయాలన్నది. ఓయ్ టీను, ఏం చేస్తున్నావు? ఆటో వచ్చింది, పద వెళ్దాం. అలాగా, ఒకడు శృతికి సహాయం చేస్తున్నాడు. కానీ సార్, శృతికి ఎవరు సహాయం చేసుంటారు? వాళ్ళ కుటుంబం సంబంధించిన వాళ్ళు ఎవరూ లేరు. అయితే ఏంటి, ఫ్రెండ్గా కూడా ఉండొచ్చు, లేదా క్లోజ్ ఫ్రెండ్ అయి ఉండొచ్చు కదా. టీను, శృతికి సహాయం చేసిన మనిషిని నువ్వు చూసుంటావు కదా. అవును సార్. నువ్వు వాడి స్కెచ్ని మాకు గీసి ఇవ్వగలవా? ఎస్ సార్, ఖచ్చితంగా ఇస్తాను. గుడ్. నిఖిల్, ఇతన్ని తీసుకెళ్ళు. సార్. మంచి స్కెచ్ గీయించు. పూరి, ఒక పని చేయి. శాంసంగ్ కనిపించకుండా పోయాడు. సరిగ్గా అంతకు ముందు శృతి ఫోన్ ఎక్కడుంది, ఆమె ఎవరెవరికి ఫోన్ చేసింది, ఇంకా ఆమెకు ఎక్కడి నుంచి ఫోన్లు వచ్చాయి, ఇవన్నీ కనిపెట్టండి. సార్, శృతి ఫోన్ నెంబర్ డీటెయిల్స్ అడిగాను, ఫ్యాక్స్లో వస్తుంది. గుడ్ జాబ్. సార్, శృతి కనిపించకపోయే ముందు చివరిగా ఈశాన్కే కాల్ చేసింది. అండ్ ఈశాన్ ఫోన్ చివరిగా ఇక్కడే చూపిస్తుంది. సార్, ఈశాన్ ఫోన్ ఈ పక్కనే ఎక్కడో ఉంది. సార్, ఈ సరౌండింగ్లోనే సిగ్నల్ చూపిస్తుంది. ఏమైంది? అక్కడ చూసారా? అక్కడ ఎవరు లేదు సార్. సార్, సిగ్నల్ ఆ వైపు చూపిస్తుంది సార్. శృతి, జాగ్రత్త. శ్రేయ, ఏమైంది? రక్తం. ఏమైంది? సార్, ఎవరు రాయితో కొట్టారు. అక్కడే. అక్కడ ఎవరు లేరు సార్. అరే, అయితే ఎవరు రాయితో కొట్టారు? కాపాడండి, 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 కాపాడండి. సార్, శృతి. హే శృతి, ఎక్కడికెళ్ళింది? అప్పుడే ఎలా మాయమైపోతుంది? జాగ్రత్త, అందరూ జాగ్రత్త. శ్రేయ, శ్రేయ,
ఏయ్ టెన్షన్ అవ్వకు శ్రేయ, నీకేం కాదులే. ఐఎమ్ సారీ సార్. సారీయా? సారీ ఎందుకో? పోయిన నెల దయ సార్ కనిపించలేనప్పుడు నేను మీకు వ్యతిరేకంగా చాలా మాటలు అన్నాను. దయ సార్కి ఏర్పడిన బుల్లెట్ అదే అభిజిత్ సార్ది. ఒక్క రిపోర్ట్ని ఆధారంగా తీసుకుని అతని మీద నిందలు మోపడం అంత కరెక్ట్ కాదు. ఏంటి శ్రేయ, అది నేనెప్పుడూ మర్చిపోయాను. నీకు విషయం తెలుసా, సాలంకి సార్ కూడా నాకు సారీ కార్డు పంపించారు. సిఐడిలో ఇదంతా మామూలే. లేదు సార్, మిమ్మల్ని అనుమానించకూడదు. తెలుసా, తహారిక అప్పటి నుంచి నా పైన కోపంగానే ఉంది. ఇప్పటి వరకు నాతో మాట్లాడలేదు. నువ్వు చింతించుకో సరేనా? తనకు అర్థమయ్యేలా నేను చెప్తాను. అలాగే నేను కూడా సారీ చెప్పాలి. నేను కూడా ఆవేశంగా ఆ రోజు నీ మీద అరిచాను కదా. నువ్వు ఆ రోజు ఆ క్రిమినల్ని కాల్చిన తర్వాత నేను ఏం మాట్లాడానో నాకు అర్థం కాలేదు. ఏంటి నువ్వు చేసిన పని? ఇది చాలా పెద్ద తప్పు. నీలాంటి తెలివిగల ఆఫీసర్ ఇలా చేస్తుండకూడదు. లేదు సార్, నేను తప్పు చేశాను, కానీ మీరు సరిగ్గానే చేశారు. సరే జరిగిన విషయం ఇద్దరూ మర్చిపోదాం. ఇక నుంచి సంతోషకరమైన విషయాలని మనం గుర్తుపెట్టుకుందాం. అనిఖిల్ సార్, ఇది చూడండి సార్. శాంసంగ్, మై గాడ్, ఇతను ఇక్కడికి ఎలా వచ్చాడు? సార్, ఇదేలా సాధ్యమవుతుంది? సార్, శాంసంగ్ మాయమైంది ఇక్కడ నుంచి 10 కిలోమీటర్ల దూరంలో, అది అందరి ముందు. కానీ ఇతని బాడీ ఇక్కడ ఎలా వచ్చింది? దీనికి కేవలం ఇద్దరికి జవాబు తెలుసు, ఇషాన్ ఇంకా శృతి. విక్రమ్, శృతి, ఈశాన్ ఈ ఇంట్లోకే వెళ్ళారు. సార్, లోపలికి వెళ్దామా? వద్దు, ఇప్పుడు వద్దు. నేను అభిజిత్ సార్కి ఫోన్ చేస్తాను. నీ తలపై ఆ గాయం ఏమిటి? ఎవరిలా చేసింది? నీ భర్త? లోపలికి రామా, భయపడాల్సిన అవసరం లేదు. ఇక నువ్వు భద్రతగా ఉండొచ్చు. లోపలికి రా. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? నీకు ఈవిని తెలుసా? తిను శాంసంగ్ ఫ్రెండ్. మనకి ప్రాబ్లం తేవడానికే వచ్చింది. ఇలా చూడు, నువ్వేదో తప్పుగా అనుకుంటున్నావు. మేమేది తప్పుగా అనుకోలేదు. నువ్వు మా వెనక వస్తూ కంటైనర్ యార్డ్ దగ్గరకు వచ్చేసావు. ఆ తర్వాత మా అవనికే వస్తూ ఇక్కడ దాకా వచ్చేసావు. ఎంత ధైర్యం నీకు? గన్ను కింద పడే. ఓహో, అయితే నీ ఫ్రెండ్స్ కూడా వచ్చారన్నమాట. మీరు ఇక్కడ ఉన్న అందరిని తీసుకుని లోపలికి వెళ్ళండి. ఎవరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. మేము సిఐడీస్. మీరు సిఐడినా? సారీ సార్, మీరు సిఐడి అని నాకు తెలియదు సార్, అందుకనే. అదంతా సరే గాని శాంసంగ్ని ఇద్దరు ఎందుకు చంపారు? ఏంటి సార్?
శాంసన్ చనిపోయాడా? ఈ నాటకాలు సిఐడి దగ్గర చూపించుకో. తన బాడీని దాచిపెట్టడానికే కదా మీరు కంటైనర్ యార్డ్కి వెళ్ళారు. అసలు ఏమంటున్నారు మీరు? శాంసన్ శవం కంటైనర్ యార్డ్ దగ్గర? మీరు బాగా యాక్ట్ చేస్తున్నారు. మీకు ఏమీ తెలియదా ఏంటి? మేము చెప్పేది నిజమే సార్. మాకు శాంసంగ్ హత్యకి ఎలాంటి సంబంధమే లేదు. ఇది నిజం సార్. శాంసంగ్ మాయమైన తర్వాత ఎందుకు అక్కడి నుంచి పారిపోయావు? సార్ నేను అలా పారిపోలేదంటే వాడు నన్ను చంపేసేవాడు సార్. శాంసంగ్ ఎందుకు మిమ్మల్ని చంపేయాలి? అవును సార్, వాడు నన్ను చాలా చిత్రహింసలు పెట్టాడు సార్. వాడికి ఏదనిపిస్తే నన్ను కొడతాడు సార్. బెల్ట్తో కొడతాడు. ఇక్కడ చూడండి సార్. సార్ తన స్టంట్ ఏదైనా ఫెయిల్ అయితే నన్నే కొడతాడు. అప్పుడు నేను భయపడ్డాను సార్. ఈసారి స్టంట్ ఫెయిల్ అయి ఉంటే నన్నే కొడతాడు సార్. అందుకనే పారిపోయాను. ఎలా నన్ను కొట్టడానికి వస్తాడని నేను పారిపోయాను సార్. శృతి నిజమే చెప్తుంది సార్. అందుకనే తను ఇక్కడ తీసుకొచ్చాను సార్. ఇక్కడ తనలాంటి మహిళలు చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ మొగుళ్ళ వల్ల కష్టాలు అనిపించిన వాళ్ళు. ఇతని తలలో 2 చోట్ల గాయాలైనట్టు కనబడుతున్నాయి. ఇంకా ఇతని ముక్కు కూడా పగిలిపోయింది. ఇంకా అభిజిత్ కాలికి కూడా గాయమైనట్టు కనపడుతోంది. ఆ గాయం ఏదైనా టవర్ ఎక్కేటప్పుడు ఏర్పడి ఉండొచ్చు. కానీ డాక్టర్స్, శాంసంగ్ కి ఇలా ఎలా దెబ్బలు తగిలుంటాయి? ఎవరితోనన్నా గొడవ పడ్డాడా? అలా కాదు. నాకు తెలిసి శాంసన్ వేగంగా ఏదైనా ఎక్కుతున్నప్పుడు కింద పడిపోయి ఉండొచ్చు. పడిపోయినప్పుడే ఈ గాయాలన్నీ ఏర్పడి ఉండాలి. మరి ఊపిరి బెగపట్టుకుని ఎలా చనిపోయారు? ఒకవేళ ఎవరైనా పీక పిసుకుంటే అప్పుడు ఫింగర్ ప్రింట్స్ ఉండాలి కదా. అభిజిత్, శాంసన్ శ్వాస గొంతు నులిమినందువల్ల ఆగిపోలేదు. శ్వాస ఆగిపోయింది ఇతనిలోకి ఆక్సిజన్ వెళ్ళలేకపోవడం వల్లే జరిగింది. చెప్పాలంటే ఇది ఎక్స్పైజేషన్ వల్లే జరుగుంటుంది. కానీ సార్, శాంసంగ్ మరణం అలా ఎలా జరుగుంటుంది? వీడు ఒక మాస్క్ వేస్తున్నారు కదా, అందులో హోస్ ఉంది. అందులో ఆక్సిజన్ పాస్ అవుతుంది సార్. అది కూడా కరెక్టే. ఈ అనుమానాన్ని నేను అంచనా వేయలేకపోతున్నాను. మరో విషయం, మాకు ఆయన ఫింగర్స్ నుండి ఇలా కొన్ని మెటల్ పార్టికల్స్ దొరికాయి. అలా అయితే సంఘటన జరిగిన రోజు ఈ శాంసంగ్ తన గోళ్లతో మెటల్ని తీశాడన్నమాట. ఖచ్చితంగా అలాగే అనిపిస్తోంది. ఒకవేళ ఈ మరణానికి కారణం ఆ బ్యానర్ అయి ఉంటుందా? దాని వెనక వెళ్ళిన తర్వాతే కదా ఇలా జరిగింది. శృతి గారు, ఆ బ్యానర్ పెట్టడానికి శాంసన్కి ఎవరు డబ్బులు ఇచ్చారో చెప్పండి. సార్, శాంసన్ పాత ఫైనాన్సర్ కింగ్స్టన్. కింగ్స్టనా? కింగ్స్టన్కి శాంసన్కి సంబంధం ఏంటి? అంటే వీళ్ళిద్దరి మధ్య తగాదాలు, గొడవలు ఇలాంటివేమైనా జరిగాయా? సార్, కింగ్స్టన్ నిన్నే వచ్చారు. ఆయన శాంసన్ దగ్గర డబ్బులు అడిగారు. అనవసరంగా మాట్లాడి నా టైం వృధా చేయకు. రేపటిలాగా డబ్బు వచ్చి తీరాలి. లేదంటే ఏంటి చెప్పు. లేదంటే ఏంటి? శాంసన్ ప్లీజ్, మీరిద్దరు ఏం చేస్తున్నారు? ఫ్రెండ్స్ అంటే ఇలాగే గొడవ పడతారా? తల దూరిస్తే నరికేస్తాను. నువ్వెవరితోనూ మర్యాదగా మాట్లాడవా? నీకెందుకురా ఇంత పొగరు? పొగరే ప్రతిపోది కాబట్టి పొగరుంది. ఐఎమ్ ద నెంబర్ 1 జైంట్ టేబుల్. నీలాంటి వాళ్ళకి అర్థం కాదులే. నీ ప్రతిభకి నా శుభాకాంక్షలు. నాకు నా డబ్బు కావాలి అంతే. చిల్లి గవ్వ కూడా ఇవ్వను. వెళ్ళెక్కడిచ్చే. ఇదే నీ చివరి నిర్ణయమా? అవును, ఇదే నా చివరి నిర్ణయం. నీ వల్ల ఇది చేసుకో. పోరాకి. Shut up. You understand? Shut up. శాంసన్, నీలోని ఈ ప్రతిభని ప్రపంచం మొత్తం చూస్తుంది. నా కోపానికి గురై చాలా పెద్ద తప్పు చేశావు. ఎంత డబ్బులు? 2 కోట్లు. 2 కోట్ల? 2 కోట్లంటే చాలా పెద్ద అమౌంట్. ఎవరైనా సరే ఇవ్వడానికి ఆలోచిస్తారు. నేను చెప్తుంది అర్థమవుతోంది కదా. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకూడదు. చాలా స్పష్టంగా చేయాలి. కింగ్స్టన్, ఎస్, చెప్పండి. ఎవరు మీరు? మేము సిఐడి వాళ్ళం. సిఐడినా? శాంసన్ ఎలా చనిపోయాడో నన్ను కనుక్కుందామని వచ్చారా?
అరే వా కింగ్స్టన్ సార్, బాగా తెలివిగలవాడివే నువ్వు. మేము అడగనే లేదు నిన్ను, కానీ నువ్వు అర్థం చేసుకున్నావు మేము ఇక్కడికి ఎందుకు వచ్చామని. వా భలే. అయితే ఈ విషయం కూడా నువ్వు చెప్పేయి. శాంసన్ ని ఎందుకోసం నువ్వు చంపావు? శాంసన్ని నేను హత్య చేశానా? తన్ని నేనెందుకు హత్య చేస్తాను? శాంసన్ నాకు ఫ్రెండా? అయితే ఫ్రెండ్షిప్ ఇంకా 2 కోట్లు దేన్ని ఎంచుకున్నావేంటి? ఇలా చూడండి సార్, ఫ్రెండ్షిప్ అనేది వేరు, వ్యాపారం అనేది వేరు. తను నాకు 2 కోట్ల రూపాయల డబ్బులు ఇవ్వాలి, కానీ నాకు అర్థం కాలేదు వాడు ఎలా తప్పుగా అర్థం చేసుకున్నాడని. వాడి కొత్త స్టంట్కి నేను స్పాన్సర్ చేస్తాననుకున్నాడు. వాడన్నాడు లెక్క మొత్తం సరిపోయింది. లెక్క సరిపోలేదు, మీ డబ్బు మీకు దొరకలేదు, అందుకే అతన్ని చంపేశారు. ఇలా చూడండి సార్, ఆ స్టంట్కి నేను స్పాన్సర్ చెయ్యనప్పుడు నేనెందుకు డబ్బు ఇవ్వాలి? నేను వాణ్ణి నా డబ్బు అడగడం కోసం వెళ్ళాను. ఇది నిజం సార్, నన్ను నమ్మండి. అయితే ఆ బ్యానర్ వేసింది మీరు కదా? లేదు, నేను వేయలేదు. అలాగా? సార్, ఒకవేళ కింగ్స్టన్ చెప్పింది నిజమైతే ఇది ఇంకెవరు చేసుంటారు సార్? పూర్వీ శాంసన్ స్టాఫ్ దగ్గర మనం కనుక్కోవాలి. అంటే ఆ బ్యానర్ని ఎవరు తీసుకొచ్చారు, అది వేసింది ఎవరు అని. బెస్ట్ విషెస్ బ్యానర్. కింద మెల్లగా ప్రశాంతంగా. సార్ పూర్వి సార్, ఆ స్టంట్కి సంబంధించిన వాళ్ళందరినీ విచారించాను. ఈ బ్యానర్ స్పాన్సర్ చేసింది ఎవరికీ తెలీదంట. ఈ బ్యానర్ ఏ ట్రక్కులో వచ్చిందని అడిగావా నువ్వు? సార్, ఈ బ్యానర్ రావడం అందరూ చూశారు, కానీ బండి నెంబరు, బండి ఎలా ఉంటుందో ఎవరికీ తెలీదు. సార్, ఇక్కడ ఒక ఫింగర్ ప్రింట్ కూడా లేదు. ఒక్క ఫింగర్ ప్రింట్ కూడా దొరకలేదా? ఒకవేళ హంతకుడు హ్యాండ్ గ్లౌస్ వేసి ఉంటారు ఈ బ్యానర్ని ఇక్కడ పెట్టే సమయంలో. ఫ్రెడీ, బ్యానర్ సెట్ చేసిన తర్వాత కూడా చాలా మంది ముట్టుకుని ఉండుంటారు, కానీ ఫింగర్ ప్రింటే లేదే. సార్, ఒక అతనికి దెబ్బ తగిలింది, అది బ్యానర్ మీదే, కానీ దాని ఆనవాళ్లే లేవే. అలా అంటే ఈ బ్యానర్ కాదు, బ్యానర్ని ఎవరో మార్చేశారు. చెప్పండి, డాక్టర్ సోలంకి మీకు ఏ విధంగా సహాయపడగలడు? సాలంకి సార్, ప్లీజ్ మీరు చెప్తారా ఆ శాంసంగ్ కాస్ట్యూమ్ ఏ మెటీరియల్లో ఉంది? ఫ్రెడీ, శాంసన్ వేసుకున్న సూటు మెటల్తో తయారు చేసింది. మెటల్తో. అయితే నేను అనుమానించింది కరెక్టే. సార్, మీకు ఇది ఎలా తెలిసింది? శాంసంగ్ విరిగిపోయిన ముక్కు, అలాగే తన హెడ్ ఇంజ్యూరీ మీకు గుర్తుందిగా, అలాగే ఆ మెటల్ థ్రెడ్ వాడి వేళ్లకున్న గోల్లో దొరికింది. ఇప్పుడు ఈ పూర్తి కేస్ కార్డ్స్ లాగా ఓపెన్ అయింది.